నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నిన్నటి రోజున కార్తీక మాస ప్రారంభం సందర్భంగా ప్రథమ ఉపన్యాసం అయ్యాక నేటి రెండవ ఉపన్యాసానికి విదేశీయులైన స్వదేశ బాంధవులైన మీ అందరికీ ధన్యవాదపూర్వక నమస్కారాలతో ప్రారంభిస్తున్నాను. మొదటి అధ్యాయపు కథ. కాశ్మీరం అనే దేశం ఉంది. ఆ దేశంలో ఒక దంపతి ఉన్నారు. లోకంలో మనం దంపతులు అని పిలుస్తాం. జాయాచ పతిశ్చ దంపతి, భార్య భర్త కలిపితే వాళ్ళని దంపతి అని పిలుస్తారు. గౌరవం కోసమని మనం లు చేర్చి దంపతులు అంటాం, కానీ దంపతి అంటే సరిగ్గా సరిపోతుంది. ఆ దంపతికి స్వాతంత్ర్య నిష్ఠుర అనే పేరు కలిగిన ఒక కూతురుంది. ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠుర. చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, స్వేచ్ఛగా ప్రవర్తించడం, తల్లిని తండ్రిని లెక్క చేయకపోవడం, తన మాటే నెగ్గాలి అనే పరిస్థితితో ఉంటూ ఉండడం, నోటికి ఈ మాట ఆ మాట అనే భేదం లేకుండా మాట్లాడే లక్షణం పుట్టుకతోటి అలవాటైన కారణంగా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోయారు ఆ పిల్లని. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వివాహం తప్పనిసరిగా చేయవలసిన కర్తవ్యం కాబట్టి వాళ్ళొక భర్తకిచ్చి, అంటే ఒక అతన్ని భర్తగా చేస్తూ వివాహాన్ని చేశారు. ఎక్కడైనా సరే వివాహం అయితే ప్రవర్తన మారుతుందనేది ఏ అవకాశము ఎక్కడా లేదు కాబట్టి అక్కడ కూడా మొదటి వారం రోజులు భర్తతో మామూలుగా మౌనంగా వినయంగా నటించింది తప్ప వారం అవగానే స్వభావం, తనకున్నటువంటి పుట్టుకతో కలిగిన భావం ఏదైతే ఉందో అదే పద్ధతిగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉండేది. అదృష్టవశాత్తు అతడు చాలా మంచివాడైనటువంటి కారణంగాను, వినయంగానే ఉంటూ ఉండేటటువంటి లక్షణం కలిగిన వాడు కావడంతోనూ, మహా విద్వాంసుడు కాబట్టి తూలనాడేటటువంటి లక్షణం లేనివాడు అయిన కారణంగాను ఈమె ఆట చాలా పాడినట్లు పాట, ఆడినట్లు ఆట అంటారే, అట్లా నోటికి వచ్చినట్లుగా మాట్లాడడంతో మనసులో నొచ్చుకునేవాడు తప్ప అతను ఏం చేయలేకపోయేవాడు. కారణం స్వస్య భావ స్వస్మిన్ భావ స్వభావ. అతనిలో దాగున్నటువంటి లక్షణం, అతని యొక్క లక్షణం ఏదుందో దాన్ని స్వభావము అంటారు. స్వ అంటే తనలో ఉన్న భావ భావం, స్వస్య భావ తన యొక్క భావం అంటే తన యొక్క లక్షణం. అతని లక్షణం అలా నిదానంగా మౌనంగా మెత్తగా ఉండి సంస్కారబద్ధంగా పెచ్చు పెరిగి మాట్లాడకపోవడం, మందలించకపోవడం. ఈమె యొక్క స్వభావం నోటికొచ్చినట్లుగా మాట్లాడడం, ఎంతమంది ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా కుటుంబాన్ని పూర్తిగా బయట వేయడం ఈమె యొక్క లక్షణం. ఇలా సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో భర్తని ఒక అసమర్థునిగా లెక్కించి ఆవిడ మెల్లగా భర్త ఉండగానే వేరు విధమైన ప్రవర్తనకి త్రోవ తీసింది. చెయ్యరాని ఘోరాలు, నేరాలు, అన్ని విధాలైనటువంటి వ్యసనాలకి పాల్పడింది. ఇంతటి నీచాతి నీచమైనటువంటి స్థితిలో ఉండగా భర్త చాలా దుఃఖించాడు. వీధిలో నాకున్నటువంటి పేరు, ఇంట్లో ఈమె యొక్క ప్రవర్తించే విధానం ఎంత చిత్రంగా ఉంది, పరమేశ్వరుడా ఇలాంటి ఏర్పాటు నాకెందుకు చేశావని మౌనంగా దుఃఖించేవాడే తప్ప ఎప్పుడూ తాను ఏమీ చేయలేకపోతూ ఉండేవాడు. కారణం, ఒకవేళ నా భార్య ఇలాంటిది అని కాని వీధిలో నలుగురికి చెప్పినట్లయితే ఇంకా చులకనైపోతాడు తప్ప దానివల్ల కొత్తగా సాధించుకోవడం అనేది ఏమీ ఉండదనే అంతటి వైదుష్యం, అంటే విద్వాంసునికి ఉండవలసిన లక్షణం
కలిగి అసలు ఏం మాట్లాడగలిగేవాడు కాదు, మాట్లాడేవాడు కూడా కాదు. ఇలా ఉన్నటువంటి సందర్భంగా కొన్నాళ్లు కాగానే ఈ అసహ్యకరమైనటువంటి ప్రవర్తన కారణంగా ఆమె శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తమైపోయింది. పూర్తిగా వ్యాధులతో నిండినటువంటి ఆమె తీవ్రమైనటువంటి అనారోగ్య స్థితికి గురి అయి మెల్లగా యమలోకానికి చేరింది. అంటే మరణించింది అని అర్థం. యమలోకానికి చేరిన తర్వాత చేయవలసిన శిక్షలన్నింటినీ అమలు చేయవలసిన యముడు చిత్రగుప్తుని ద్వారా ఈమె చేసిన నేరాలని వరుసగా చదువువలసిందిగా తెలియచేస్తే చిత్రగుప్తుడు అన్ని నేరాలని చెప్పాడు. దాంతో చేయవలసిన అన్ని శిక్షల్ని అమలు చేసి శ్వయోనిం, దాన్ని కుక్క జన్మ ఎత్తించవలసిందిగా యముడు శిక్ష వేశాడు. అన్ని విధాలైనటువంటి యమ లోకపు శిక్షల్ని విధించాక ఆ కుక్క జన్మ ఎత్తిన ఈ స్వాతంత్ర్య నిష్ఠుర ఇంటింటికి వెడుతూ ఉండడం, వాళ్ళు కర్రతో కొట్టడం, చీయని అసహ్యించుకోవడం, ఒక్కొక్కసారి కాగేటటువంటి నూనెని అలా అకస్మాత్తుగా మీద పడేలాగా విసురుతూ ఉండడం, అంగళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి కుక్కలన్నీ కరుస్తూ ఉండడం, చలికి ఎండకి వానకి పరమ నీచమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉండడం, ఎవరికీ పెంపుడు కుక్కగా ఉండాలి అనేటటువంటి అవకాశం దాని యొక్క ముఖంలో కానీ శరీర అవయవాల్లో కానీ బలిసినటువంటి తనంలో కానీ లేని కారణంగా వీధి కుక్కలా జీవిస్తూ ఉండడం, ఇలా సాగిస్తున్నటువంటి రోజున ఒక ఇంట్లో కార్తీక సోమవార వ్రతాన్ని ఒక బ్రాహ్మణోత్తములు చేసుకుంటూ ఉన్నటువంటి వేళ పొద్దున నుండి సాయంత్రం వరకు అలాగే తిండి తిప్పలు లేకుండా పడుండి నీళ్లు కూడా తాగకుండా ఉండి ఆ విధంగానే జీవిస్తూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడు చిట్ట చివరికి సోమవారం వ్రతం అయిన తర్వాత తాను భోజనాన్ని చేయబోయేటటువంటి వేళ మెల్లగా ఆహార పదార్థాన్ని తెచ్చి వీధి అరుగు మీద పెడితే ఆ వెంటనే ఆ ఆహారాన్ని చాలా ఇష్టంగా తింది ఈ కుక్క. ఒకప్పటి స్వాతంత్ర్య నిష్ఠుర అనే పేరు కలిగిన ఈమె. అంటే బ్రాహ్మణోత్తమా నీకు నమస్కారము అంది. ఆశ్చర్యపడ్డాడు. కుక్కేమిటి మనుష్య భాషణం చేయటమేమిటి అని. వెంటనే తన పూర్వ కథ గుర్తొచ్చి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించాను, చేయరాని ఘోరాలన్నీ చేశాను, మహావిద్వాంసుడైన భర్తని ఎన్ని తీరులా అవమానించవచ్చో అన్ని విధాలుగానూ అవమానించాను. ఇప్పటికీ నాకు ప్రాయశ్చిత్తమై చేసిన తప్పేమిటో అర్థమైంది. ఈ కుక్క జన్మలో ఎంతకాలం ఏ విధమైన బాధలు పడరాదో అన్నిటినీ అనుభవించాను. ఈవేళ నువ్వు చేసిన ఈ కార్తీక సోమవార వ్రతానికి సంబంధించిన ప్రసాదాన్ని స్వీకరించాక నాకు పూర్వ జన్మ జ్ఞానంతో పాటు ఎలా ఉండకూడదో అర్థమైంది. ధన్యోస్మి అని స్వయంగా అక్కడే తన 4 కాళ్ళని లోపలికి ముడిచి ఆ పరమేశ్వర సమానమైనటువంటి ఏ బ్రాహ్మణోత్తముడు ఆయన కనిపిస్తున్నాడో పరమేశ్వరునితో సమానంగా ఆయన దగ్గరే అక్కడ మెల్లగా ప్రాణాలను విడిచింది. ఇది మొదటి కథ. కార్తీక మాస ఈ పురాణంలోని ప్రప్రథమమైనటువంటిది. ఇది పై కథ. పూర్వులెవ్వళ్ళూ కూడా కథని కథగా తీసుకోవలసిందని అస్సలు చెప్పలేదు. ఎప్పుడూ కూడా కథలోని అంతరార్థానికి ప్రాధాన్యం ఇస్తూ ఉండేవారు. కాబట్టి ఇప్పుడు మనం దాని అంతరార్థాన్ని గమనిద్దాం. స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమె ఒక స్త్రీగా, ఒక దంపతికి కూతురుగా, ఒక భర్తకి భార్యగా మనం లెక్క వేసుకున్నాం. ఈ స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమె వాక్ అంటే మాట అనేటటువంటి దానికి సంకేతం. లోకంలో పరమేశ్వరుడిచ్చినటువంటి మహాద్భుత అవకాశం 84 లక్షల జీవరాశుల్లోనూ ఎవ్వరికీ అయినటువంటి అదృష్టం, అమోఘమైనటువంటి అదృష్టం ఒకే ఒక్కటి మాట్లాడగలగడం అనేది మన మానవ జన్మకి మాత్రమే ఇచ్చాడు. ఆమె స్వాతంత్ర్య నిష్ఠుర. స్వస్మిన్ తంత్రం స్వతంత్రం స్వతంత్రస్య భావ స్వాతంత్ర్యం అని. నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను, నేను నాకు తోచింది మాట్లాడతాను అని మాట్లాడేటువంటి లక్షణం కలిగి ఉండడాన్ని స్వాతంత్ర్యం అంటారు.
స్వాతంత్ర్యం అంటే తన యందు తానే తన అధికారాన్ని నిక్షేపించుకోవడం అనేది సహజమైన అర్థం. ఈవిడ వాక్ మాటకి ప్రతినిధి కాబట్టి తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, నోటికొచ్చినట్లుగా నిందించడం, లేదా ఎవరు ఏం మాట్లాడినా ఖండిస్తూ ఉండడం అనే లక్షణానికి అలవాటు పడింది కాబట్టి స్వాతంత్ర్యము అనే ఇక్కడి మాటకి సంబంధించిన అర్థం ప్రకారం తన నోటికొచ్చినట్లుగా మాట్లాడే లక్షణం కలిగింది అని అర్థం. అలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండడం బట్టి నిష్ఠురంగా కూడా మాట్లాడేది. నిష్ఠురం అంటే ఎదుటివాడి హృదయంలోనికి గట్టిగా గుచ్చుకునేలా మాట్లాడడం. అంచేతనే అందరూ ఆమెకు కర్కశ అని పేరు పెట్టారు. అంటే హృదయంలోకి గట్టిగా గుచ్చుకునే బాణంలా మాట్లాడే లక్షణం కలిగిన నోరు కలిగింది అని అర్థం. ఆ వాక్ అనేటటువంటి ఆమెకు భర్త శబ్ద. వాకుకి ఎప్పుడూ కూడా శబ్దం అనేటటువంటి వాడు భర్త. అంచేతనే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వాక్కు అర్థము లాంటివాడు. తాను స్వయంగా నిష్ఠురంగా మాట్లాడుతూ ఉంటే ఆ మాటకి తగినటువంటి అర్థమే లోకానికి వచ్చేది. కాబట్టి ఈ కథలో స్వాతంత్ర్య నిష్ఠుర నోటికొచ్చినట్లుగా మాట్లాడడం ఏదైతే ఉందో ఆ మాట్లాడిన దానికి సరి అయినటువంటి అర్థమే అందరికీ వస్తుందని, కాబట్టి మాట మాట్లాడేటటువంటి సందర్భంలో వినయంగానూ మృదువుగానూ మాట్లాడాలి తప్ప ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదని తెలుస్తుంది. ఇక ఈమె ప్రవర్తన పరంగా ఇష్టం వచ్చినట్లుగా ఉంది అనేది రెండవ విశేషం కథలో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇట్లా నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారో ఈమె గట్టితనాన్ని గయ్యాళితనాన్ని గమనించి ఈ లక్షణమే కలిగినటువంటి వాళ్ళందరూ ఆమెతో చేరతారు. తమ పనులన్నిటినీ గట్టి గొంతు కలిగిన ఆమె ద్వారా సాధించుకుంటూ ఉంటారు. వాళ్లే ఈమెతో దుష్ప్రవర్తన కలిగిన ఈమెతో కలిసి ప్రవర్తించిన వాళ్ళు అన్నమాట. అలా అయిన తర్వాత కొన్నాళ్ళకి ఇదే పరిస్థితిలో కొనసాగితే భర్తకి దూరం అయింది ఆవిడ. అంటే శబ్దం మాట్లాడేటటువంటి మాటకి వచ్చేటటువంటి అర్థానికి పొంతనలేని తీరుగా మాట్లాడడం ప్రారంభించింది అని. అంటే ఇది కాస్త విచిత్రంగా మనకు అనిపించవచ్చు గాని కొద్దిగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది. ఎలాగాని దేవసేనాపతి స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దేవతలకి సేనాపతి అన్నారు. దేవ సేనాపతి, దేవతలందరికీ సైన్యం ఉంటే ఆ దేవ సేనలకి పతి. పతి అంటే సేనాపతి అంటే సేనలందరికీ భర్తని అర్థం కాదు, సైన్యాన్ని నడిపించగలిగిన రక్షణ సమర్థత కలిగిన వ్యక్తి అని అర్థం. కాబట్టి దేవసేనాపతి అన్నప్పుడు దేవతలకి సేనా అధిపతి అనేటటువంటి ఈ మాటని లోకం అంతా ఏం చేసిందంటే దేవసేన అనేటటువంటి ఆవిడ ఒక భార్య, ఆ భార్యకి భర్త సుబ్రహ్మణ్యేశ్వరుడు అని దేవసేనాపతి అనే మాటని దేవతలకు సేనాపతి సైన్యానికి అధిపతి అనే అర్థాన్ని మాని దేవసేన పతి అని విడగొట్టి దేవసేన అనే భార్యకి భర్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు. ఇదిగో ఇది స్వాతంత్ర్య నిష్ఠుర లాంటి వాళ్ళు చేసేటటువంటి ఆ మాట కరకు తనం వల్ల వచ్చే దుర్వ్యాఖ్య అన్నమాట. 2, దేవి భాగవత పురాణాన్ని మనం చూస్తే లక్ష్మీదేవి సరస్వతిని చీపురుతో కొడుతుంది. సరస్వతీదేవి లక్ష్మిని గట్టిగా వంచి వీపు మీద గుద్దుగుద్దినట్లుగా కనిపిస్తుంది. ఇది చూడగానే మనలానే దేవతలు కొట్టుకుంటే ఇంకా వాళ్ళ గొప్పదనం ఏమిటని విచిత్రంగా మనం చెప్పలేనంత ఘోరంగా అనుకుంటాం ఆస్తికులం. కాబట్టి నాస్తికులైన వాళ్ళైతే పురాణాల్లో అన్ని ఇట్లాంటి పిచ్చి కథలు రాసి ఆస్తికులందరినీ పాడు చేసి విజ్ఞాన శాస్త్రపరంగా ఎదగవలసిన బుద్ధుల్ని ఇలా సంకుచిత పరిచారని ఇష్టం వచ్చినట్లుగా నిందిస్తారు. కానీ ఓ యథార్థాన్ని గమనించాలి. లక్ష్మి అంటే ఆవిడ ఒక స్త్రీ కాదు, సరస్వతి అంటే ఒక స్త్రీ కాదు. పరోక్ష ప్రియ ఇవ హి దేవా. వాళ్ళందరికీ ప్రాచీనులకు ఆలోచన ఏమిటంటే ఓ మంచి విషయాన్ని దేన్నైనా చెప్పవలసి వస్తే దాన్ని సంకేత రూపంగా చెప్దాం,
ఆ సంకేత రూపంగా చెప్పిన దాన్ని సరైన విధంగా అర్థం చేసుకునేవాడి ముఖంలోని ఆనందాన్ని చూసి సంతోషిద్దామనేది వారి యొక్క అభిప్రాయం. కాబట్టి లక్ష్మీదేవి ఒక స్త్రీ కాదు, సరస్వతి ఒక స్త్రీ కాదు. మరి ఏమిటి అంటే, ఏ లక్ష్మి అనేటటువంటిది ధనానికి సంకేతమో, ఏ సరస్వతి అనే ఆమె బుద్ధికి సంకేతమో, ఈ బుద్ధికి లక్ష్మికి వివాదాన్ని గురించి చెప్పాలి అని అనుకున్నటువంటి వ్యాసుడు తన దేవీ భాగవతంలో జ్ఞానం గొప్పదా ధనం గొప్పదా అనే విషయం మీద చర్చ చేస్తూ జ్ఞానానికి లేదా బుద్ధికి సంకేత రూపంగా సరస్వతిని, ధనానికి సంకేత రూపంగా లక్ష్మిని పెట్టి ఆ ఇద్దరిని చెరొక వ్యక్తిగా రూపొందించి వాళ్ళిద్దరి మధ్య కలహం సాగినట్లుగా చూపించాడు. కాబట్టి లోకంలో ఆలోచిస్తే మనం తేలికైనటువంటి భాషలో మాట్లాడాల్సి వస్తే చదువు గొప్పదా డబ్బు గొప్పదా అంటాం, చాలా తేలికైన మాటల్లో. దీన్నే వ్యాస భగవానుడు తనదైనటువంటి స్థాయిలో సరి అయినటువంటి సంకేత రూప విధానాన్ని చెప్పాలి అని అనుకుని లక్ష్మీదేవి సరస్వతిని చీపురుతో కొట్టిందని, సరస్వతి లక్ష్మిని వీపు మీద గుద్దిందని ఇట్లాంటి కథని మామూలుగా రాశాడు లౌకికంగా ఆయన. అంటే నేనే గొప్పదాన్ని అని జ్ఞానం అన్నట్లు, నేనే గొప్పదాన్ని అని ధనం అన్నట్లుగాను మనం పైకి అర్థం చేసుకోవాలి. ఇంతకీ ఇద్దరిలో ఎవరి గొప్పవారు అనే విషయాన్ని చివరికి తేల్చాడా అంటే లలిత సహస్రనామం స్పష్టంగా దాన్ని తేల్చి చెప్పింది ఆ వ్యాసుడు రాసిన బ్రహ్మాండ పురాణంలోని లలిత ఉపాఖ్యానంలోనే. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని ఒక నామం. లలితాదేవి కుడివైపున లక్ష్మీదేవిని, కుడివైపున సరస్వతీదేవిని, ఎడమవైపున లక్ష్మీదేవిని ఉంచుకుంటుంది ఆవిడ. లోకంలో కుడి ఎడమ అనే రెంటిలో కూడా కుడి ప్రశస్తం పవిత్రం, ఎడమ అప్రశస్తం అపవిత్రం. మన ఇంటికి ఎవరైనా వచ్చినట్టయితే కుడి చేతితో మంచినీటిని అందిస్తాం, కుడి చేతితో వారిని సంపూర్ణమైనటువంటి విధంగా కరచాలనాన్ని చేయవలసి వస్తే చేస్తాం. ఎడమ చేతిని అందించడం అనేది ఏమాత్రమూ సరికాని విధానం. అందుచేత ఆ లలితాదేవి తనకి కుడివైపున సరస్వతిని ఉంచుకుంటుంది అంటే, ఎడమ వైపున లక్ష్మిని ఉంచుకుంటుందంటే, ఈ సరస్వతి ద్వారా అంటే జ్ఞానం ద్వారా లక్ష్మిని సంపాదించడం గొప్ప తప్ప, లక్ష్మి ద్వారా అంటే ధనం ద్వారా సరస్వతిని సంపాదించుకోవాలి అని అనుకోవడం చాలా పొరపాటు అని చెప్తోందన్నమాట. ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమె దుర్వ్యాఖ్య చేయడానికి ప్రతినిధి. అంటే నోటికొచ్చినట్లుగా మాట్లాడడం, పురాణాల్లో ఉన్నటువంటి విషయాన్నైనా సరే తలకిందులుగా చేసి మాట్లాడడం అనేటటువంటి విధానానికి ప్రతీక అన్నమాట. సరి అయినటువంటి మాటని సక్రమంగా వాడకపోయినట్లయితే అపార్థాన్ని ఇస్తుంది. వృత్రుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఇంద్రునికి శత్రువైనటువంటి నేను వర్ధిల్లాలి అనే అభిప్రాయంతో మహాద్భుతమైనటువంటి యాగాన్ని చేశాడు. ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుర్వర్ధస్వ. ఇంద్రుడికి శత్రువైన వృత్రాసురుడనే పేరు కలిగిన నేను వృద్ధి పొందుదునుగాక అనే బ్రహ్మాండమైన యాగాన్ని చేస్తే అక్కడికి వచ్చినటువంటి పురోహితులందరూ పొరపాటున చదవవలసిన తీరులో కాక వేరు విధంగా చదివిన కారణంగా ఇంద్రశత్రుర్వర్ధస్వ ఇంద్రశత్రుర్వర్ధస్వ, శత్రువైనటువంటి నాకు శత్రువైన ఇంద్రుడు వృద్ధి పొందుగాక అనే అభిప్రాయంతో ఆ ద్రా తర్వాత షాకి మళ్ళీ ఇంకొక ఒత్తు పెట్టి ఇంద్రశత్రుర్వర్ధస్వ అని చదివేసరికి యాగానికి సంబంధించిన ఖర్చు మొత్తం వృత్రాసురుడిదైంది, యాగ ఫలితం కాస్త ఇంద్రునికి చెందింది. కారణం నాకు శత్రువైన ఇంద్రుడు వృద్ధి పొందుగాక అనే అర్థంతో కలిగిన మంత్రంతో ఉచ్చరించి చేశారు. కాబట్టి ఈ కథకి అంతరర్థంగా ఏమర్థం చేసుకోవాలి అంటే, నోటికొచ్చినట్లుగా మాట్లాడడం అనేది ఎప్పుడైతే అలవాటవుతుందో దాని ద్వారా కనిపించేటటువంటి ప్రతి గ్రంథంలో ఉండేటటువంటి విషయాన్ని దురాలోచన పూర్వకంగా దుర్వ్యాఖ్య చెడ్డ వ్యాఖ్య
లోకమంతా మెచ్చనటువంటి తీరుగా మాట్లాడాలనే పద్ధతి వస్తుంది అని. అటువంటి తీరుని స్వయంగా నిందించినటువంటి వ్యాస భగవానుడు, అంగీకరించినటువంటి వ్యాస భగవానుడు ఆ స్వాతంత్ర్య నిష్ఠుర అనేటటువంటి ఆమెకి కుక్క జన్మని ప్రసాదించినట్లుగా కథలో వ్రాశాడు. కుక్క ఉన్నది, మహావిద్వాంసుడు వెళ్ళినా మరుగుతుంది, అలాగే ఇంకెవరు కనిపించినా మరుగుతుంది. ఓ అద్భుతమైన మహాపండితుడో ధనవంతుడో ఇంకొకడో పూజ్యుడైనటువంటి వ్యక్తి లోనికి వస్తున్నటువంటి సందర్భంలో అలా మొరగడం ఏదైతే ఉందో అది అవమానించడం తప్ప ఏమాత్రమూ మరొకటి కాదు. మనం ఇంట్లోనికి ఎవరినైనా తీసుకొస్తున్నటువంటి వేళ రండి లోపలికి దయచేయండి లాంటివి పలకరించడానికి స్వాతంత్ర్య నిష్ఠుర ఏ కుక్క జన్మ ఎత్తిందో అలా ఇష్టం వచ్చినట్లుగా మురిగే విధం కలిగినటువంటి కుక్కని స్వయంగా పంపించి అలా మురిగింపచేసి పలికించడంలోనూ ఎంత భేదం ఉందో ఆలోచించుకోవాలి. కాబట్టి మనం గమనించవలసింది ఒకటే, ఈ కుక్క జన్మ అంటే మాట్లాడకూడనటువంటి తీరులో మాట్లాడే విధానం కలిగినటువంటి ఆమె ఎప్పుడు శాప విముక్తిని పొందింది అంటే కార్తీక సోమవార వ్రతం నాడు పెట్టబడినటువంటి ఆ ఆహారాన్ని రోజంతా ఉపవసించి స్వీకరించిన వేళ. కాబట్టి ఈవేళ భారతదేశంలో కార్తీక మాస సోమవారం జరుగుతోంది. ఈ సోమవారం నాడు ఈ సోమవారాన్ని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా ఉపవసించి ఆచరణం చేసిన తర్వాత సాయంత్రం వేళ అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లయితే ఒకవేళ మాటలో ఏదైనా నిష్ఠురత ఉండి ఎదుటివాడిని గాయపరిచే లక్షణమే మన మాటలో ఉంటే, మన మాటలో మృదుత్వం లేకుండా కాఠిన్యం కాని ఉన్నట్టయితే ఆ విధమైన దోషం అక్కడ ఎలా అయితే స్వాతంత్ర్య నిష్ఠురకి తొలగిపోయిందో మనకి కూడా అలా తొలగిపోతుందని, కాబట్టి మాటలో మృదుత్వం, మాటలో వినయం, మాటలో ఎదుటివాడిని సంతోషపరచగలిగిన శక్తి రావాలంటే కార్తీక సోమవార వ్రతాన్ని ఈ 4 వారాల పాటు చేయాలని, అంటే 4 సోమవారాల్లోనూ చెయ్యాలి అని ఈ చెప్పబడ్డ మొదటి కథలోని అంతరార్థం. కార్తీక సోమవార వ్రతం అంటే ఏం చెయ్యాలి? మళ్ళీ అదొక అనుమానం మనకు వస్తుంది. చిన్నగా గణపతి పూజని చేసి ఏ మహానుభావుడైనటువంటి శంకరుడున్నాడో ఆయనకి సంబంధించిన శివ అష్టోత్తరాలని చదువుకుంటే చాలు. ఆ రోజంతా ఉపవసించి సాయంత్రం అయిపోయేటటువంటి సంధ్యాకాలం జాగ్రత్తగా గమనించి నక్షత్ర దర్శనం అంటే ఒక్క నక్షత్రాన్నైనా సరే చూచి భోజనం చేయడం అనేది కార్తీక సోమవార వ్రతం కింద లెక్కొస్తుంది. ఒకవేళ ఆకాశమంతా మబ్బులు బట్టి లేదా వర్షంతో ఉంటూ ఆ నక్షత్రం కానీ ఆకాశంలో మనకు కనిపించకపోతే సంధ్యాకాలం సరిగ్గా అయిపోయి రాత్రి ప్రారంభం 6 గంటలకు అవుతుంది. కాబట్టి భారతదేశ కాలమానం ప్రకారం 6కు మరొక్క 15 నిమిషాలు కలిపి 6:15 నిమిషాలకి నక్షత్ర దర్శనం ఈ మబ్బులే లేకపోతే కలిగి ఉండేది అని గమనించి ఆ సమయానికి పవిత్రంగా, అంటే ఇష్టం వచ్చినట్లుగా కాకుండా ఆ భగవంతుడి దగ్గర చక్కగా మనం పూజ చేసినటువంటి ఆ పట్టు వస్త్రాన్నో లేక ఉతికిన వస్త్రాన్నో కొంచెం శుభ్రంగా ఉన్న వస్త్రాన్నో తీసుకుని భోజనం చేయడం ఏదైతే ఉందో అది కార్తీక సోమవార వ్రతం అవుతుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయపు కథ ద్వారా మనం గమనించింది ఎలా మాట్లాడకూడదో తెలుసుకోవాలి. ఒకవేళ అలాంటి నిష్ఠురంగా మాట్లాడేటటువంటి తనమే మనకున్నట్టయితే దాన్ని తొలగించుకోవడానికి అమోఘమైన అవకాశాన్ని ఇచ్చేది కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారాలు 4 అని. కార్తీక మాసానికి ఈ మాటకి సంబంధం ఏమిటి అంటే, ఏ శంకరుడున్నాడో ఆయనే లోకానికి తన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని 14 మార్లు మ్రోగించి భాషని మనకి అందించాడో అటువంటి మహానుభావుడైన శబ్ద బ్రహ్మ ఏ శంకరుడో ఆ శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఆ శంకరుడు తల మీద ధరించేటటువంటి సోముడు అంటే చంద్రుడుండేటటువంటి ఈ అవకాశాన్ని ఇస్తూ సోమ అనేటటువంటి పదంలో ఉమాదేవితో కూడినటువంటి శంకరుడనే అర్థం కూడా ఉంది. కాబట్టి ఈ వారం అంటే ఈ రోజు ఈ సోమవారం ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైంది. కాబట్టి
ప్రతి వ్యక్తి కూడా మాటలో కాఠిన్యం తొలగిపోయేందుకు, మాటలో స్వచ్ఛమైనటువంటి వినయం, మృదుత్వం, ఎదుటివాడిని యొక్క హృదయాన్ని మెప్పించేతనం కావాలి అంటే కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించాలి ఈ 4 వారాల పాటు అని ఈ కథలోని ప్రథమ కథలోని అంతరార్థం. ఈ కథని ఇక్కడికి ముగించి తమ సందేహాలకి తెరని తీస్తున్నాను. స్వస్తి.